'మందాకిని' 2 అవర్స్ 5 మినిట్స్ రన్ టైమ్‌తో 2024లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే బిలో యావరేజ్ ఫీల్స్. చిన్న ప్లాట్ పెట్టుకొని ఓవర్‌గా డ్రాగ్ చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే గంటలో అయిపోయే సినిమాని 2 గంటలు చేసినట్టుంది. మళ్ళీ లాస్ట్‌లో 'ప్రియా ప్రకాష్ వారియర్' గారితో ఎందుకా సీను మరి? సీక్వెల్ తీస్తారేమో. సినిమా అయితే కొన్ని హిలారియస్ కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. అది కాదని చెప్పట్లే. బట్ అవి మినహాయిస్తే పెద్దగా ఏమి అనిపించలేదు మిగతాదంతా. మొదటి అరగంట పెళ్లవుద్ది. ఫ్యామిలీ మెంబర్స్‌ని చూపిస్తారు. తర్వాత 15 మినిట్స్ ఫస్ట్ నైట్ అరేంజ్‌మెంట్స్. తాగిన మత్తులో హీరోయిన్ తనకి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని చెప్తుంది. ఇదే స్టోరీ లైను. అప్పుడే ఏం జరిగింది? ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి ఏం చేశారు? స్టోరీ కూడా స్టార్ట్ అయ్యేది ఇక్కడే. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందనేదే స్టోరీ. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే పెద్దగా ఇబ్బంది పెట్టే సీన్స్ ఏం లేవు. ఫస్ట్ నైట్ లాంటి విషయాలు డీల్ చేసినా కూడా హెల్తీ వేలోనే ఉంది. ప్లస్ పాయింట్స్ అయితే ఫ్యామిలీ ఎన్వైర్న్‌మెంట్, కొన్ని కామెడీ సీన్స్, సినిమాటోగ్రఫీ, పెర్ఫార్మన్సెస్. మైనస్‌లో అయితే చిన్న పాయింట్‌ని పట్టుకొని లాజిక్‌లే లేకుండా ఓవర్ ద టాప్‌గా మళ్ళీ స్పెషల్‌గా ఫ్లాష్ బ్యాక్ రొటీన్ లవ్ స్టోరీ ఒక సాంగ్ వేసి బాగా డ్రాగ్ చేశారు రిపీటెడ్ సీన్స్‌తో. ఎందుకంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదు ఈ మూవీ గురించి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే లాజిక్స్ లేకపోయినా సాగదీసినా పర్వాలేదు. కొన్ని హిలారియస్ మూమెంట్స్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి, ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్‌కి తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా ఏమి అనిపించకపోవచ్చు. ఫైనల్‌గా 'మందాకిని' ఓన్లీ ఫర్ ఫ్యూ లాఫ్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.